ఐపీఎల్ 2026 సీజన్ కోసం అన్ని జట్లు ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. ఇప్పటికే తమ హోమ్ గ్రౌండ్స్ లో ట్రైనింగ్ క్యాంపులను నిర్వహిస్తున్న ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ కాంబినేషన్స్ పై కసరత్తు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే మినీ వేలానికి ముందు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి మరో జట్టుకు ట్రేడ్ కానున్నాడని జోరుగా ప్రచారం సాగింది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం రాహుల్ ను తమతోనే అంటిపెట్టుకుని ట్రేడ్ ఊహాగానాలకు చెక్ పెట్టింది. అతడి అనుభవాన్ని మరోసారి ఉపయోగించుకోవాలని ఢిల్లీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన బ్యాటింగ్ పొజిషన్ విషయంలో రాహుల్ కు ఢిల్లీ మేనేజ్మెంట్ కు మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని బద్రీనాథ్ అభిప్రాయపడ్డారు. తన బ్యాటింగ్ స్థానాన్ని పదే మార్చడంపై కేఎల్ రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు అతడు తెలిపాడు. గత సీజన్లో రాహుల్ కొన్ని మ్యాచ్లలో మిడిల్ ఆర్డర్లోనూ మరికొన్ని మ్యాచ్లలో టాప్ ఆర్డర్లోనూ బ్యాటింగ్ కు వచ్చాడు. మ్యాచ్ కు అతడి స్థానం మారిపోయేది. అయినప్పటికీ ఈ కర్ణాటక బ్యాటర్ దుమ్ము లేపాడు. రాహుల్ గత సీజన్లో 150 స్ట్రైక్ రేట్తో 539 పరుగులు చేసి ఢిల్లీ తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. ప్రతి సీజన్లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ ఢిల్లీ క్యాపిటల్స్ కు తలనొప్పిగా మారిందని బద్రీనాథ్ చెప్పాడు. అతన్ని ఏ స్థానంలో ఆడించాలో ఆ జట్టు సరిగా తేల్చుకోలేకపోతోందని, రాహుల్ కు ఓపెనింగ్ చేయడం ఇష్టమని అన్నాడు. కానీ టీం మేనేజ్మెంట్ మాత్రం అతన్ని మిడిల్ ఆర్డర్లో ఆడించాలని చూస్తోంది అన్నాడు. ఈ విషయంలో టీం మేనేజ్మెంట్ రాహుల్ మధ్య విభేదాలు ఉన్నట్లు కనిపిస్తోంది అన్నాడు. ఖచ్చితంగా ఈ సమస్యను తప్పకుండా పరిష్కరించుకోవాలని, అసలు ఢిల్లీ జట్టులో కేఎల్ సంతోషంగా ఉన్నాడో లేదో స్పష్టత లేదని తన యూట్యూబ్ ఛానల్లో బద్రీనాథ్ పేర్కొన్నాడు. అయితే ఈ ఏడాది సీజన్లో రాహుల్ ఓపెనర్ గా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. అతడితో పాటు ఇంగ్లాండ్ స్టార్ బెన్ డకెట్ ఢిల్లీ ఇన్నింగ్స్ ను ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.